ప్రజా సమస్యలపై శ్రద్ధ, పరిష్కారంలో చిత్తశుద్ధి చూపడంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ది ప్రత్యేక శైలి. విన్న సమస్య గుర్తుపెట్టుకుని మరీ పరిష్కారం చెబుతారు. ఏలూరు డిగ్రీ కాలేజ్ తరగతి గదుల లేమి సమస్య అదే కోవకొస్తుంది. ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరంతర ప్రజాప్రస్థానంలో భాగంగా జనవాణి, వారాహి యాత్రలో ఏలూరు డిగ్రీ కళాశాలలో కనీస తరగతి గదులు లేక తాము పడుతున్న అవస్థలను విద్యార్థుల దృష్టికి తీసుకొచ్చారు. చెట్ల కింద పాఠాలు చెబుతున్న దైన్య స్థితిపై నాడు పవన్ కళ్యాణ్ గళం విప్పారు. అలాగే దృష్టిలోపాలు ఉన్న విద్యార్థులు పడుతున్న అవస్థలు విని చలించారు. అధికారం చేపట్టిన తర్వాత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని విద్యార్థి సంఘాలకు మాటిచ్చారు. ఇచ్చిన మాట నిలుపుకుంటూ ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి 12.60 కోట్ల నిధులు మంజూరు చేయించారు. పవన్ కళ్యాణ్ చొరవ ఉనికిని కోల్పోతున్న ఉన్నత విద్యాలయానికి కొత్త ఊపిరిచ్చింది. ఏలూరుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నిధులు మంజూరు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. షెడ్లు అన్నీ బ్రేక్ అయిపోయినాయి సార్. షెడ్లు మొత్తం బ్రేక్ అయిపోయి ఇబ్బందిగా ఉంది అందరికీ. షెడ్లు కూడా బ్రేక్ అయిపోయినాయి. చెట్లు ఆ కోడల నుంచి చెట్లు అవన్నీ రావు. అదే వాటి నుంచి చెట్లు చెట్లు విరిగిపోయినాయి. నిజంగా అయ్యండి మీరు అంతేకాని ఇక రిప్రజెంటేషన్ కోసం ఇలాగే చదువుతున్నాం. తెలుసు ఎన్నోసార్లు తీసుకెళ్ళాము. ఏకంగా మేమైతే నాకు ఊహించుకుంటాను కానీ మరి ఇట్లాగా ఏలూరులో ఇక్కడ ఇంకోటి సార్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే బ్లైండ్ స్టూడెంట్స్ ఎక్కువ. మీకు డిగ్రీ కాలేజ్ ఉంది కదా, మీ డిగ్రీ కాలేజ్ సొంత బిల్డింగ్ ఉందా? ఇక్కడ ఏలూరు డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ ఉందా? ఎందుకు లేదు? 80 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయే, మీరు ఒకసారి ఆలోచించండి. 10 చూస్తానికి పెద్ద ఏలూరు అనేది పెద్ద పట్టణం. అది డిగ్రీ కాలేజీకి చెట్ల కింద చెప్తాను. నేను ముందు నమ్మలేదు, మరీ కూర్చోబెట్టి నాకు కావాలని చెప్తున్నారేమన్నా. లేదన్నా మీరు చూడండి వచ్చంటే నేను వెళ్ళి మనిషిని పంపించి నేను చూస్తే పాపం నిజంగా లిటరల్గా చెట్ల కింద కూర్చొని చెప్తున్నారు పాఠాలు. వాళ్ళల్లో పాపం చూపు సరిగ్గా లేని విద్యార్థులు చాలా మంది, టీచర్స్ వాళ్ళ కోసం ఎంత గొప్ప టీచర్లు అంటే అక్కడ వాళ్ళ కోసం బ్రెయిలీ నేర్చుకొని మరి పాఠాలు చెప్తా ఉన్నారు.